పశ్చిమాసియాలో చెలరేగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు భారతీయ కోళ్ల పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. వార్ కారణంగా గల్ఫ్ దేశాలకు జరగాల్సిన గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి రావడంతో పౌల్ట్రీ రైతులు గడ్డుకాలను ఎదుర్కొంటున్నారు. అయితే మరో 10 రోజుల్లో ఎగ్స్ ఎగుమతులు జరిగే అవకాశం ఉందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలంటున్న శ్రీనివాస ఫార్మ్ ఎండి సురేష్తో మా ప్రతినిధి రవిచంద్ర మాట్లాడారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో భీకర యుద్ధం కొనసాగుతుంది. ఆ ప్రభావం భారతీయ పౌల్ట్రీ రంగం రైతులపై కూడా పడింది. దీంతో గుడ్డు ధరపై ఇరాన్లో జరుగుతున్న దాడి ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. గుడ్ల ధరలు చితికిపోయాయి. ఇదే అంశం మాట్లాడుతుందుకు మన దగ్గర సురేష్ చిట్టూరు సార్ ఉన్నారు. వారంలో తెలుసుకుందాం. మొన్నటి వరకు 8 రూపాయల యొక్క కోడిగుడ్డు ఇప్పుడు ఏకంగా 4.5 రూపాయల 60 పైసలు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రంగం రైతులు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది అయితే పడుతున్నారండి. లెక్క ప్రకారం అసలు మనకి ఏం సంబంధం పెద్ద ఏం లేదు. ఎందుకంటే మనం రోజుకి దగ్గర 40 కోట్ల గుడ్లు ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయి, అమ్ముడుపోతున్నాయి. మనం మిడిల్ ఈస్ట్కి పంపించేది ఒక 35-40 లక్షల గుడ్లు రోజుకి. సో పెద్ద గుడ్డేం కాదు మీరు అది పంపించేది మనం. కానీ ఒక ప్రాబ్లం ఏముందంటే మన మార్కెట్లో ఉన్న ఇదేంటంటే ప్రతి చిన్న న్యూస్కి ఈ ట్రేడ్ అడ్వాంటేజ్ తీసుకొని కొంచెం మార్కెట్ని డిస్టర్బ్ చేస్తాం అన్నది అదొకటి ఉంది వీక్నెస్ మనకి. సో ఇదేంటంటే ఎక్కడైతే ఈ కొన్ని రోజులు ఇప్పుడు అంటే మీరు అంటున్నట్టు పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ. సో ఆ డిస్టర్బెన్స్లో ఏంటంటే కొద్ది గొప్ప కొంచెం అక్కడ మూమెంట్ ఆగింది. గుడ్డుని కోల్డ్ స్టోరేజ్లో ఎంతకాలం వరకు నిల్వ చేయొచ్చు సార్ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు? ఎక్స్పోర్ట్ సమస్యలు ఆల్మోస్ట్ 5-6 నెలలు పెట్టొచ్చండి. కానీ ఏంటంటే మన ఇండియాలో కోల్డ్ స్టోరేజ్ గుడ్ల కోసం కోల్డ్ స్టోరేజ్లు అన్నది మనం ఎప్పుడూ అవసరం లేదు, పెట్టలేదు, చాలా తక్కువ పెట్టేది. మ్యాక్సిమం పెట్టగలుగుతాం ఒక 60 రోజు గుడ్డు పెట్టగలుగుతాం. ఎందుకంటే మనకి ఎప్పుడు అవసరం లేదు కాబట్టి మన సిస్టమ్ కాదు అది. మనం గుడ్లు కోల్డ్ స్టోరేజ్లో పెట్టే పెద్ద అవసరం ఎప్పుడన్నా వచ్చినా కూడా మేబీ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు గుడ్లు పెట్టుకునే కెపాసిటీ ఉంది అంతే. 4 రూపాయల 75 పైసలు ఉత్పత్తికే గుడ్డుకు పడితే మరి మార్కెట్లో గుడ్డు రేట్ వచ్చేసి 4-60 పైసలు, దాంతో బాగా నష్టమే. ఈ 5-6 రోజుల నుంచే కదా ఇది కొంచెం ఒకటి అంటే ఇది ఎప్పుడు నార్మల్గా అవుతూ ఉంటుంది కొంచెం కొద్ది గొప్ప. కానీ ఇది ఇంత ఎక్స్ట్రీమ్గా ఇంత తొందరగా కిందకి రాదు. అది మీరు 8 రూపాయలు అంటున్నారు కానీ ఫార్మర్కి 8 రూపాయలు రాదు కదా, ఫార్మర్కి 5.5 వచ్చేది. సో ఇప్పుడు డెఫినెట్గా లాస్ వస్తుంది ఈ 5-6 రోజుల నుంచి ఫార్మర్కి. కొంచెం ఏంటంటే ఈ సెంటిమెంట్ సెటిల్ అయ్యి ఇది వచ్చేటప్పటికి నేను అనుకుంటాం బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఇది ఎక్స్పోర్ట్ కోసం ఇంపోర్ట్ ఓపెన్ అప్ చేస్తే మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈజీగా నేను అనుకుంటాం ఒక 5-6 సంవత్సరాల్లో $5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేసుకోవచ్చు ఇండియా నుంచి. అండ్ అది ఎక్కువ మన తెలుగు రాష్ట్రాలకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ విధంగా గల్ఫ్ దేశాల్లో మరొక వారం రోజుల్లో ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు శ్రీనివాస ఫార్మ్ ఎండి సురేష్ సార్. కెమెరా పర్సన్ రమేష్ రెడ్డితో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.